ఇప్పుడన్నా చంద్రబాబు గారు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయనకి రాజ్యసభ సీటు. అంత మించి జరిగింది ఏమి లేదు. ఇప్పుడు ఇచ్చారా వాళ్ళకి ఎంపీ సీటు? అంతే కదా, జనసేనకు ఒక ఎంపీ అనౌన్స్ చేశారు కదా. అంటే జనసేనకే ఇచ్చినట్టు అది అంతే కదా చెప్పారు కదా. కాకపోతే అది జనసేన పేరుతో అంటే రేపు తేలుతుంది. నేను గ్రహించిన రెండు కోణాలు. ఒకటి, మొన్న ఏదైతే జరిగిన వైఫల్యాలు ఆయన ఇబ్బంది పెడుతున్నాయి పవన్ కళ్యాణ్. జగన్ రైట్ చేసిన ప్రశ్నలు కావచ్చు, ఈయన నాగేశ్వర్ గారు తీసుకొచ్చినటువంటి ఇష్యూ కావచ్చు, ఆయన అంటే జనసేన అస్తిత్వానికి కాదు, కూటమి యొక్క విశ్వసనీయతకి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి దానికి ఒక పెద్ద మైనస్ అయింది. అది ఈయన పేరు మీదుగా జరిగింది. ఒక రకమైన దాన్ని ఏమంటారంటే విషపూరిత బీజం. చంద్రబాబు నాయుడు నమ్మరు, జగన్ అయితే నమ్ముతారు, పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం చెప్పేశారు అనేటటువంటి ఒక సందేశాన్ని నాగేశ్వర్ గారు తీసుకొచ్చారు. అది ఓ స్టాంప్ వేశాడు ఆయన. వాళ్ళ కోటరీలోనే వాళ్ళ కమిటీలో నుంచి నాకు ఇది వచ్చింది అన్నది. దానితో బాగా డ్యామేజ్ జరిగింది అది. అందుకంటే ఆయన అంత రియాక్ట్ అయ్యారు. దాన్ని డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఈ హడావిడితో. బట్ ఆ హడావిడి వల్ల ఆయన వ్యతిరేకులకి బలంగా పడిపోయింది. అనుకూల వరకు మనోడు గట్టిగా తగులుకున్నాడు రా అనుకుంటారు, కానీ ఎంత గొడవ పడ్డాడంటే ఖచ్చితంగా